మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాన్ స్థితిక్షస్వ భారత. హే కుంతీపుత్ర, సుఖ దుఃఖాలు, చలి వేడిని కలిగించే ఇంద్రియాలతో విషయాలతో సంయోగం అనిత్యం, క్షణభంగురం. అందుచేత భరతవంశీయుడవైన అర్జున, నువ్వు వీటిని త్యజించుము. అర్జునుడు ఇంద్రియాల విషయాల సంయోగజన్యమైన సుఖాన్ని స్మరించే వికలుడైనాడు. కులధర్మం, కుల గురువుల పూజ మొదలగునవి ఇంద్రియాల మమకారం క్రిందకే వస్తాయి. ఇవి క్షణికం, అబద్ధం మరియు నాశనమైపోయేవి. విషయాలతో సంయోగం నిత్యము లభించదు. ఎల్లప్పటికీ ఇంద్రియాలలో ఆ సామర్థ్యమూ ఉండదు. అందుచేత అర్జున, నువ్వు వీటిని విడిచిపెట్టుము, సహించుము. ఎందుకని? ఈ యుద్ధం హిమాలయాల్లో జరుగుతోందని అర్జునుడు చలిని సహించాలా? లేక ఇది ఎడారులలో జరుగుతోందని అర్జునుడు వేడిని సహించాలా? ఇతరులు చెప్పేది చూస్తే కురుక్షేత్రం సమశీతోష్ణ స్థితి గల స్థలం. మొత్తమంతా కలిసి 18 రోజులే కదా యుద్ధం జరిగింది. అంతలోనే వేసవి, చలికాలాలు వచ్చి వెళ్ళిపోయాయా? వాస్తవానికి చలి, వేడి, దుఃఖం, సుఖం, మానం, అవమానం ఇవన్నీ సహించడం ఒక యోగి మనఃస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఇది హృదయ దేశంలోని యుద్ధ చిత్రణ. ఆ బయటి యుద్ధాలను గురించి గీత చెప్పలేదు. ఇది క్షేత్రజ్ఞుల సంఘర్షణ. ఇందులో ఆసురీ సంపదల్ని నశింపచేసి ఆ పరమాత్మునిలో స్థితిని కలిగించిన తరువాత దైవీ సంపదలు కూడా శాంతమైపోతాయి. ఎప్పుడైతే వికారాలే లేవో అప్పుడు సజాతీయ ప్రవృత్తులు వేటిపై దాడి చెయ్యాలి. అందుచేత పూర్ణత్వం లభించగానే అవి కూడా శాంతమైపోతాయి. గీత అంతర్దేశంలోని యుద్ధాన్ని చిత్రిస్తుంది. ఈ త్యాగం వలన ఏం దొరుకుతుంది? దీని వలన లాభం ఏమిటి? దీన్ని గురించి శ్రీకృష్ణుడు అంటాడు, సారాంశం. గీత క్షేత్రజ్ఞుల యుద్ధాన్ని నిరూపణ చేస్తుంది. ఇది ఈశ్వరీయ విభూతులతో సంపన్నమైన భగవత్ స్వరూపాన్ని చూపించే గేయం. ఈ గేయం ఏ క్షేత్రంలో జరుగుతుందో ఆ యుద్ధ క్షేత్రం శరీరం. దానిలో 2 ప్రవృత్తులున్నాయి, ధర్మక్షేత్రం మరియు కురుక్షేత్రం. ఈ సేనల యొక్క స్వరూపాన్ని, వాటి బలాలకు ఆధారమైన శంఖధ్వని వారి యొక్క పరాక్రమాన్ని తెలుపుతుంది. తదనంతరం ఏ సేనతో యుద్ధం చెయ్యాలో దాని పరీక్ష జరిగింది. మొత్తం సేన 18 అక్షౌహిణీలు, అంటే రమారమి 650 కోట్లు. కాని వాస్తవానికది అనంతం. ప్రకృతి యొక్క దృష్టికోణాలు 2. ఒకటి ఇష్టోన్ముఖీన ప్రవృత్తి, దైవీ సంపద. రెండవది బహిర్ముఖీన ప్రవృత్తి, ఆసురీ సంపద. రెండూ ప్రకృతికి సంబంధించినవే. ఒకటి ఇష్టదైవం వైపు ఉన్ముఖుల్ని చేస్తుంది, పరమధర్మ పరమాత్ముని వైపు తీసుకుని వెడుతుంది. రెండవది ప్రకృతి పట్ల విశ్వాసాన్ని కలిగిస్తుంది. మొదట దైవీ సంపదని సాధించి ఆసురీ సంపదను అంతం చేయాలి. తరువాత శాశ్వత సనాతన పరబ్రహ్మ యొక్క దిగ్దర్శనం మరియు అతనితో సమైక్యం పొందడంతోనే దైవీ సంపద యొక్క అవసరం తీరిపోతుంది. యుద్ధ పరిణామం బహిర్గతమవుతుంది.
అర్జునుడు సైన్యాన్ని పరీక్షించినప్పుడు ఎవరినైతే చంపాలో వారంతా తన కుటుంబంగానే కనిపించింది. ఎంతవరకు సంబంధం ఉంటుందో అంతవరకే జగత్తు ఉంటుంది. అనురాగం యొక్క ప్రథమ దశలో కౌటుంబిక మోహం ఆటంకాన్ని కలిగిస్తుంది. మధుర సంబంధాలు ఎంతగా విచ్ఛిన్నమైపోతాయంటే అసలవి ఉండేవే కాదనిపించినప్పుడు సాధకుడు గాభరా పడిపోతాడు. స్వజనుల పట్ల ఆసక్తిని నశింపచేసుకోవడం అతనికి అకల్యాణప్రదంగానే కనిపిస్తుంది. అర్జునుడి వలనే అతను కూడా వ్యవహారంలో ఉన్న మూఢ నమ్మకాలలో తన్ను సమర్పించుకునే ప్రయత్నం చేస్తాడు. అతనంటాడు, కులధర్మమే సనాతన ధర్మం. ఈ యుద్ధం వలన సనాతన ధర్మం నాశనమైపోతుంది. కుల స్త్రీలు దూషితులైపోతారు. వర్ణ సంకరం జరుగుతుంది. ఆ కులం మరియు కుల ఘాతకులు అనంతకాలం వరకు నరకంలో ఉండిపోతారు అని. అర్జునుడు తనకు తెలిసినంతవరకు సనాతన ధర్మం యొక్క రక్షణకై వ్యాకులపడిపోయాడు. అతను శ్రీకృష్ణునికి ఇలా విన్నవించుకున్నాడు, మనం తెలివైన వారమై ఉండి ఈ మహాపాపానికి ఎందుకు ఒడిగట్టాలి? అంటే శ్రీకృష్ణుడు కూడా పాపం చెయ్యబోతున్నాడు. చిట్ట చివరికి పాపం నుంచి తప్పించుకునేందుకు నేనీ యుద్ధం చెయ్యను అంటూ హతాశుడైన అర్జునుడు రథం వెనుక భాగంలో కూర్చుండిపోయాడు. క్షేత్రజ్ఞుల సంఘర్షణ నుంచి తప్పుకున్నాడు. వ్యాఖ్యాకారులు ఈ అధ్యాయాన్ని అర్జున విషాదయోగం అన్నారు. అర్జునుడు అనురాగానికి ప్రతీక. సనాతన ధర్మం కోసం వ్యాకులపడే అనురాగవంతుడి విషాదం యోగానికి కారణమవుతుంది. ఇదే విషాదం మనువుకి కూడా అనుభవయోగ్యమైంది. హృదయ బహుతు దుఃఖలాగ్ జనంగయవు హరి భగతి బిను. సంశయంలో పడే మనుష్యుడు విషాదాన్ని అనుభవిస్తాడు. అతనికి సందేహం కలిగింది. వర్ణసంకరం మొదలవుతుంది. అది నరకానికి తీసుకెడుతుంది. సనాతన ధర్మం నాశనమైపోతుందనే విషాదం కూడా అతనిలో ఉండింది. అంటే సంశయ విషాద యోగం అనే సామాన్య నామకరణం ఈ అధ్యాయానికి తగినటువంటిది. అందుచేత ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సంశయ విషాద యోగో నామ ప్రథమోధ్యాయః. ఈ ప్రకారంగా శ్రీమద్భగవద్గీత రూపమైన ఉపనిషత్తు మరియు బ్రహ్మ విద్యా యోగశాస్త్ర విషయకమైన శ్రీకృష్ణుడు మరియు అర్జునుల సంవాదంలో సంశయ విషాద యోగం అనే పేరుగల ప్రథమ అధ్యాయం పరిపూర్ణమయ్యింది.